కాశీ విశ్వనాథుడు 12 జ్యోతిర్లింగాలు భారతదేశంలోని పవిత్ర శివాలయాలు, వీటిని దేవునికి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా భావిస్తారు. శివపురాణం వంటి పురాతన హిందూ గ్రంథాలలో వీటిని ప్రస్తావించారు. భారతదేశంలోని వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం పురాతన ఇతిహాసాలు మరియు కథలతో నిండి ఉంది. శివుడు స్వయంగా ఈ ప్రదేశాన్ని తన రాజ నివాసంగా ప్రకటించాడు. పార్వతీ దేవి తల్లి తన అల్లుడికి మంచి నివాసం లేకపోవడంతో సిగ్గుపడింది. పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శివుడు నికుంభను కాశీలో తనకు నివాస స్థలం కల్పించమని కోరాడు. జ్యోతిర్లింగ కథ పురాణాల ప్రకారం శివుడు వారణాసిలో కాంతి స్తంభంగా లేదా జ్యోతిర్లింగంగా వ్యక్తమయ్యాడు. బ్రహ్మ, విష్ణువు మరియు శివుడు తమ ఆధిపత్యం గురించి వాదించుకున్నప్పుడు ఇది జరిగింది. భూమి కింద స్తంభం యొక్క మూలాన్ని కనుగొనడానికి విష్ణువు పందిగా రూపాంతరం చెందాడు. స్వర్గంలో స్తంభం యొక్క శిఖరాన్ని కనుగొనడానికి బ్రహ్మ హంసగా రూపాంతరం చెందాడు. బ్రహ్మ ఆ స్తంభం యొక్క శిఖరాన్ని కనుగొన్నట్లు తప్పుగా చెప్పుకున్నాడు, కాబట్టి శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికి శపించాడు. శివుడు కందకం తవ్విన కథ శివుడు గంగాగా మారే దగ్గర ఒక కందకం తవ్వి ప్రాణదాత నీటితో నిండిన పవిత్ర స్థలాన్ని సృష్టించాడు. ఇతర కథలు శివుడు కాశీ నగరాన్ని తన త్రిశూలం నుండి తీసివేసి మర్త్య ప్రపంచంలో ఉంచాడు. ప్రళయం సమయంలో శివుడు తన త్రిశూలంలో భద్రంగా ఉంచడం ద్వారా కాశీని రక్షించాడు. ఆ సమయంలో కాశీ అత్యంత అద్భుతంగా నిర్మించబడిన నగరం, కాబట్టి శివుడు ఒక యువరాణిని వివాహం చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్లాడు. అనేక చారిత్రక కథనాల ప్రకారం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1669లో హిందూ ఆలయాన్ని కూల్చివేసేందుకు ఆదేశించాడు. తదనంతరం 1678లో జ్ఞానవాపి మసీదు దాని స్థలంలో నిర్మించబడింది, కాని హిందూ యాత్రికులు ఆలయ అవశేషాలను సందర్శించడం కొనసాగించారు. వారణాసి, కాశీ భూమి యుగయుగాలుగా హిందువులకు అంతిమ తీర్థయాత్ర స్థలంగా ఉంది. Thanks for watching video. Please like, share and subscribe Vaantham TV.